నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామం జనసంద్రంగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత అలంపురం గ్రామ దేవత ముళ్ళమ్మ తల్లి జాతర జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఆ గ్రామానికి తరలివచ్చారు. ముళ్ళమ్మ తల్లి జాతరపై మరిన్ని విశేషాలు మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని అలంపురం గ్రామంలో ఉన్నాం. అలంపురం గ్రామంలో ముళ్ళమ్మ అమ్మవారి జాతర అయితే ముగింపు దశకు వచ్చిందని చెప్పాలి. దాదాపుగా 7 దశాబ్దాల అనంతరం జరుగుతున్న ఈ జాతరకు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు రావడం జరిగింది. అయితే దాదాపుగా 70 సంవత్సరాల తర్వాత జాతర జరగనుండటంతో గ్రామస్తులు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ జాతర నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గ్రామం అంతా కూడా మీరు చూస్తే దాదాపుగా 5,000 నుంచి 6,000 కార్లతో నిండిపోయిన పరిస్థితి, ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ముళ్ళమ్మ అమ్మవారు అనేది ఇప్పుడు ఏదైతే పెళ్లిళ్ళ సందర్భంలో కావచ్చు, గ్రామదేవతగా పేరున్న ముళ్ళమ్మ అమ్మవారు పెళ్లిళ్ళ సందర్భాల్లో చలివిడి పానకాల కావిళ్ళు సమర్పించుకునే దేవత రజకులు దీనికి ఏదైతే పురోహితులుగా వ్యవహరిస్తారు. అలాంటి ముళ్ళమ్మ అమ్మవారి జాతరను ఎప్పటి నుంచో నిర్వహించడం మొదలు పెట్టకపోవడంతో చిన్న గుడిలో ఉండే ఈ ముళ్ళమ్మ అమ్మవారిని ఈ మధ్య కాలంలోనే కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారి ఆలయాన్ని సైతం
కొంచెం సుందరీకరించి పెద్ద ఆలయాన్ని నిర్మించి అమ్మవారి జాతర నిర్వహించారు. దాదాపుగా 21 రోజులుగా జరుగుతున్న ఈ జాతర తంతు ఏదైతే పుట్టింటికి అమ్మవారిని తీసుకురావడం, మెట్టింటికి తీసుకువెళ్ళడం, మళ్ళీ అమ్మవారిని ఇక్కడ తీసుకురావడం తంతుతోటి నిన్న రాత్రి ఏదైతే శనివారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన బలిచాట కార్యక్రమం అనంతరం ఈరోజు ఇక్కడ జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక మేకపోతు అన్నట్లుగా ఇక్కడ ఈ బలిచాట కార్యక్రమం నిర్వహించారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పాలి. మీరు చూడొచ్చు, దాదాపుగా ఇక్కడ పెట్టిన ఏదైతే అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు కావచ్చు, ఇవన్నీ మనం విజువల్స్ లో ప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఇంతకాలం తర్వాత జరిగిన జాతరకు దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ఊర్లోకి కార్లు ఎలవ్ చేయకపోవడం, కమిటీ సభ్యులు కూడా చాలా నిష్టగా పనిచేశారని చెప్పాలి. చాలా అలర్ట్ గా పనిచేసి ఊర్లో ఎక్కడ రోడ్లపైన టెంట్ల నిర్మాణం కానీ ఏర్పాటు చేయకూడదు, అలాంటివి మేము పీకేస్తామంటూ ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్నిడి బాబ్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకానికి జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగించేందుకు చూస్తున్న మోడీకి అసలు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ దుయ్యబట్టారు. పేదలకు ఉపయోగపడే వ్యవస్థ ఒకటైనా మీరు తీసుకొచ్చారా అంటూ ఘాటుగా విమర్శించారు. 11 ఏళ్లలో వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు. వ్యవస్థలను అంబానీ అదాన్లకు తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. ఇప్పుడు పేద ప్రజలకు అన్యాయం చేయడానికి చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పేదలకు అన్నం పెడుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం తొలగించేందుకు చూస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పేద ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టాలని కోరారు. మీకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉంటారని, భయపడకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని కోరారు. జిల్లా అధ్యక్షుడు అంకెన సీతారాం, పట్టణ అధ్యక్షుడు బలబొమ్మల శ్రీనివాసులు, కాంగ్రెస్ పిలుపునిచ్చిన కార్మికులు, ఆందోళనకు ప్రజలు వచ్చి ప్రత్యక్షంగా పాల్గొన్నారంటూ పిలుపునిచ్చారు. సరే ఇచ్చోండి. ఇచ్చోడండి ఒకసారి. ఓకే. సరే ఇచ్చోండి అందరూ. ముఖ్యంగా ఈ రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మార్చడంపై ఇక్కడికి వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు నూతనంగా విచ్చేశారు అంకెన సీతారాం గారికి, అలాగే పార్లమెంటు లాస్ట్ టైం ఎన్నికలు పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారు, మళ్ళీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానిడి బాబ్జీ గారికి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నేను అంకెన సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. నూతనంగా ఎన్నికయ్యాం. ఇది ముందుగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా అన్నయ్య బాబ్జీ అన్నయ్య దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ తీసేసే ప్రక్రియ ప్రారంభించింది. దాని ముఖ్య ఉద్దేశం మీద ఈ రోజున ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో మా అన్నయ్య దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఈ మన బీజేపీ ప్రభుత్వం కమలం పార్టీ వాళ్ళు చేసే అకృతాల గురించి చెప్పడానికి మా ప్రభుత్వం రెడీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మా నాయుడు గారు అందరూ చెప్పినట్టు సుమారు భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2005లో మన అనంతపురంలో మన ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశారు. మన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో. అది ఎగ్జాంపుల్ మన గ్రామం ఉందనుకోండి, గ్రామంలో సుమారు నెలకే 10 రోజులు 15 రోజులు దాని మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సుమారు 100కి 60% మంది
దాంట్లో ఉన్నారు. మహిళలు కూడా ఎక్కువ, మొగుడు పిల్లలు ఇద్దరు పనికెళ్తే సుమారు నెలకాలకి ఉపాధి హామీ డబ్బుల మీద డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయి. ఒక 8,000 వస్తుంటే దాంతోనే జీవనం సాగిస్తున్నారు చాలామంది. అలాంటి పథకాన్ని తీసేయడానికి బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ప్రజలు మరియు మన ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా గుర్తించారు. అందరూ కూడా ఫోన్లు చేసి అందరూ అడుగుతున్నారు, అయ్యి బాబు ఇలాంటి పథకం తీసేస్తే చాలా ఇబ్బంది. ముందుగా నూతనంగా ఎన్నుకోబడ్డ మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంకెల సీతారాం గారికి, నా తమ్ముడు లాంటి వ్యక్తి, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండుగను అందరూ కూడా చాలా చక్కగా బంధుమిత్రులతో, పిల్లాపాపలతో, సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు అందరికీ తెలిసింది, మన్రేగా ఒక పథకం అంటూ ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్ గారు. అది ఓ మాదిరిగా పనిలోకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండి కాలు వంకో చెయ్యి వంకరొచ్చో లేకపోతే పని చేయలేని శక్తి లేని వ్యక్తులకి జీవనోపాధి కోసం అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎంతో ఆలోచించి ఎంతో కొంత ఊర్లో ఉన్న చెత్తను తీయడానికి పనికి ఆహార పథకం అన్న పేరు పెట్టి తెలుగులో ప్రజల్లోకి వదిలి మినిమం 5-6 వేలు నెలకొచ్చేలాగా ఏర్పాటు చేసిన పథకం ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది మహాత్మా గాంధీ గారు పేరు పెట్టారు. ఈవేళ దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కాకుండా ఉన్న దేశాలన్నీ కూడా మా గాంధీ మహాత్మ పేరు చెప్తే ముక్కు మీద వేలేసుకున్నారు. అట్లాంటి స్ఫూర్తి దాత, ఇలాంటి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు ప్రాంతాలు ఈ రోజు పర్యటించారు. పట్టణంలో రోడ్లు పర్యవేక్షించారు. ఎన్నో ఏళ్ల తర్వాత తాడేపల్లిగూడెం రోడ్లకు మోక్షం కలిగిందని, దీనికి సహకరించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేనాటి వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగ నేడు వడ్డే ఓబన్న జయంతి నిర్వహించుకుంటున్నామన్నారు. వడ్డే ఓబన్న నడిచిన మార్గం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ సమయంలో బోయలు, చెంచులతో కూడిన సంచారతక సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి కుంపని సైన్యాన్ని ఓచకోత కోసి పొరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడని కొనియాడారు. 1857 సిపాయి తిరుగుబాటుకు దశాబ్దం ముందే బ్రిటిష్ సామ్రాజ్యవాద పునాదులను వణికించిన విప్లవం తెలుగు గడ్డపై ఉద్భవించింది. ఆ విప్లవానికి అసమానమైన ఊపిరి పోసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముకలు అందించిన సర్వ సైన్యాధ్యక్షుడే వడ్డే ఓబన్న అన్నారు. వారు సాగించిన అలుపెరగని పోరాట చారిత్రక నేపథ్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. నంద్యాల జిల్లా సంజమాల గడ్డపై 1807 సంవత్సరం జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు ఓబన్న జన్మించారన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా శత్రువుపై మెరుపుదాడులు చేయడం, వారి రవాణా మార్గాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయడంలో ఆయన అసాధారణ ప్రతిభ ప్రదర్శించారని తెలిపారు. 1846 అక్టోబర్ 6న నంద్యాల జిల్లా సంజమాల మండలం కిద్దలూరు సమీపంలోని జగన్నాథ కొండ వద్ద జరిగిన భీకర యుద్ధంలో ఓబన్న అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారని తెలిపారు. కానీ 39 ఏళ్ల ప్రాయంలోనే వీరమరణం పొందారన్నారు. నూతనంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న వడ్డీ రఘురామనాయుడు పార్టీలో ఉన్న నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని సవిత్రుపేటలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు 15వ వార్డు ఇన్ఛార్జ్ మార్నేడి వెంకటేశ్వరరావును వారి నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలెవరూ అధైర్యపడాల్సిన పని లేదని, అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పల వెలమ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు మాకర సతీష్, కలిశెట్టి తాతారావు, పట్నాల గణపతి, కాకాని శ్రీనివాస్, ఎంపీటీసీ దారపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో మల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, ఒంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధర్మరాజు పాల్గొన్నారు. వీరితో పాటుగా జనసేన తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు వర్ధన్నపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, నాయకులు పాలూరు వెంకటేశ్వర్లు, రామలక్ష్మణులు, సుబ్బరాజు, ధర్మేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి చేసిన విజయవాడ విశాఖపట్నం రహదారిని ఆయన పరిశీలించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి 31 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోట అభివృద్ధి తప్ప వేరే మాట్లాడదన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పట్టుకెళ్ళేటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే ప్రోగ్రాం దాదాపుగా 3 గంటలు ఆలస్యమైంది. ఇంకా ఎల్లూరికి వెళ్ళవలసింది. ఒకటి, శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన మొట్టమొదట నేను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఛాంబర్కి వెళ్ళిన వెంటనే ఈయన ఇక్కడ జరిగినటువంటి అన్యాయము, ప్రస్తుతం కోట్ల విజయవాడ విశాఖపట్నం రోడ్డు గురించి, ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పారు, కొద్దిగా ఓపిక పట్టండి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఏది ఏమైనా కూటమిలో నాడు R&B డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయింది. ఆ ప్రజలు మనందరినీ కూడా ఆశీర్వదించారు. ఆశీర్వదించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శ్రీనివాస్ గారు కొద్దిగా సమయం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు మొట్టమొదట 27,000 కిలోమీటర్ల గాను 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ అన్ని గుంతలన్నీ పూడ్చడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్లు ఒక సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు చరిత్రలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా యువగలంలో ఈ ప్రాంతం అంతా కూడా తిరిగినప్పుడు ఎక్కడైతే రోడ్ల పరిస్థితి చూసినప్పుడు మనం అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా చేయాలి, వాటిని ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు మేము చెప్పిన సూపర్ 6 ప్రోగ్రాంలు చేసుకుంటూ సంక్షేమాన్ని కంప్లీట్ చేస్తే అదేవిధంగా అభివృద్ధిని కూడా చేసుకుంటా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క తాడేపల్లి గూడానికి 31 కోట్ల రూపాయలు మధుర మంజూరు చేయడం జరిగింది. నాయకుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినా కానీ అభివృద్ధి గురించి తప్ప వేరే మాటే మాట్లాడడు. ఆయనకు అభివృద్ధి మమ్మల్ని ప్రజలు గెలిపించారన్నా మాకు మీరు చేయాలి అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, అటు పంచాయతీ రాజ్ శాఖలో మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మొన్న 2,000 కోట్ల రూపాయలు నిధులు కూడా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. అంటే మాకు అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి చూడాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామ ముళ్లమ్మ తల్లి జాతరలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయనకు అలంపురం వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించిన శరణ్య ఈ మోటార్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరణ్య ఈ మోటార్స్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బైకులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, వీటి వల్ల పొల్యూషన్ తగ్గడంతో పాటు డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొరెల శ్రీనివాస్,
వైసీపీ నాయకులు మాకర సతీష్, కలిసెట్టి తాతారావు, ఎంపీటీసీ దారపరెడ్డి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు కోడిపందాలు నిర్వహిస్తే జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జోద నిరోధక చట్టం 1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఏసీపీలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కోడిపందాలు నిర్వహించే సంప్రదాయం నేపథ్యంలో ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘన జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. కింది స్థాయి అధికారులు చట్టాలను అమలు చేయకపోతే వారిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నది. తనిఖీలకు ఎస్ఐ స్థాయికి తగ్గని పోలీస్ అధికారి, తహసీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసే ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించాలని, కమిటీ తనిఖీలు చేసి ఉన్నతాధికారులు సహకరించాలని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తీర్పు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.